శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో భారతదేశానికి దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి 79 సంవత్సరములు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి భారతదేశంను బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి ఎవరైతే ఆనాడు స్వాతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసి పోరాటం చేశారో వారందరినీ కూడా దేశ ప్రజలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనం కూడా వారిని బట్టి అలానే దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించ బద్ధులమై ఉన్నాం. గత వారంలో జ్ఞాపకం చేసినట్టుగా స్వాతంత్ర్యము ఎప్పుడు కూడా 2 ఉంటవి. 1 బాధ్యత, 2 జవాబుదారీతనం. దేశము యొక్క అభివృద్ధి కొరకు, దేశ నాయకుల కొరకు, భారతదేశం యొక్క క్షేమం కొరకు మన ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము సంతోషించ బద్ధులమైనాం. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా చెబుతున్నాను, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఒకవైపు దేశం యొక్క స్వాతంత్ర్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తూ ఆ యొక్క స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ సంతోషిస్తూ ఉండగా, అదే సమయంలో ఈ దేశ రాజకీయ సాంస్కృతిక స్వాతంత్రము ఏ విధంగా ఉందో బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని గురించి, దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని గురించి ప్రత్యేకంగా రాయబడింది. మనం చదువుకున్నటువంటి వచనంలో 2 భాగాలు మనం చూస్తాము. 1, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అన్నాడు. ఏ విధంగా ఆయన స్వతంత్రులనుగా చేశాడు అనేది మనం ఆలోచన చేద్దాము. 2వది, ఎవరైతే ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారు చేయవలసిన పని గురించి 2వ భాగంలో చెప్పాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అన్నాడు. కాబట్టి మొదటి, యేసుక్రీస్తు ప్రభువారిలో స్వాతంత్ర్యము అనే మాట జ్ఞాపం చేశాడు. 2, ఎవరైతే ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవించారో వారు ఏవి చేయాలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారిలో మానవాళికి, కేవలము ఒక ప్రాంతానికి, ఒక దేశానికి మాత్రమే కాదు, మానవాళి మొత్తానికి కూడా మానవాళి యొక్క దాసత్వం, దేశము బ్రిటిష్ వారి యొక్క దాసత్వంలో ఉంటున్నప్పుడు 1947 ఆగస్టు 15 దేవుడు భారతదేశానికి స్వాతంత్రాన్ని ఏ విధంగా అనుగ్రహించాడో మానవాళి అందరూ కూడా పాపంలో దాసులుగా ఉంటూ ఉండగా, శిక్షకు పాత్రలుగా ఉంటూ ఉండగా, స్వేచ్ఛ లేకుండా తమ పాపమే తమను దాసులుగా చేసి భయంకరమైనటువంటి శిక్షకు తీసుకువెళుతూ ఉండగా, ఈ మానవాళి యొక్క పాప విమోచన కొరకు, ఆ పాప దాసత్వం నుండి విమోచన ఇచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువారే అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకుందాము. దీనికి ముందు ఈ స్వాతంత్ర్యము అంటే
ఏ స్వాతంత్ర్యమో 4వ అధ్యాయము, గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దాసత్వాన్ని గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడో కూడా రాయబడింది. కాబట్టి దేనికి దాసులము అంటే 4వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అన్నాడు. లోక సంబంధమైన మూలపాఠములకు దాసులు అనేటువంటి మాట ఉంది. అంటే ప్రాథమికమైనటువంటి విషయాలు, అంటే ఏ చిన్న చిన్న ఏవైతే ఉన్నవో అవగాహన లేకపోవటం కానివ్వండి, లేకపోతే ఆ పరిపక్వత లేకపోవటం కానివ్వండి. ఇక్కడ బాలురు అంటున్నప్పుడు అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వయసును బట్టి మాత్రమే కాదు, అనుభవం లేకుండా ఉంటున్నప్పుడు, సత్యము ఎరుకోకుండా ఉంటున్నప్పుడు ఆ యొక్క డిజర్న్మెంట్ అంటాం, వివేచన, ఏది సత్యము ఏది అసత్యము, ఏది సమాచారము ఏది మనల్ని మార్పు చేసేది, ఏది బాహ్య సంబంధమైనది ఏది అంతరంగమైనది, అటువంటి అవగాహన లేనప్పుడు మనము ఈ మూల పాఠములకు లోక సంబంధమైనటువంటి ప్రాథమిక విషయాలకు దాసులమై ఉంటిమి అన్నాడు. అదే సమయంలో 8వ వచనంలో ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అన్నాడు. 2 వాటికి మనం దాసులము. 1 లోక సంబంధమైన మూలపాఠములకు దాసులము. 2 దేవుని ఎరుగిన వారై. ఇక్కడ దేవుని ఎరుగిన వారు అంటే నిజమైనటువంటి దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి, జీవం గలవాడు, మాట్లాడేవాడు, చూచేవాడు, నిన్ను అర్థం చేసుకునేవాడు, నీ సృష్టికర్త, ఎవరైతే నీ కొరకు ప్రాణం పెట్టాడో, నిన్ను కలుగు చేశాడో, నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో, నీ పట్ల తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడో, ఆయనను ఎరగకుండా అనే మాట. నిజమునకు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అనే మాట ఉంది. కాబట్టి ఇటువంటి దాసత్వం లోక సంబంధమైనటువంటి మూలపాఠాలకు, నిజమునకు దేవుణ్ణి కాని వారికి దాసులై ఉండటం వలన ఏం కోల్పోతున్నాము? జీవితానికి ఒక అర్థం లేదు, చేసేటువంటి భక్తిలో సంతృప్తి లేకపోవటం, ఒక నిరీక్షణ లేకపోవటం, మన పాపస్థితి అట్లనే ఉంటాం. అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క బంధకముల నుంచి విడుదల పొందలేకపోవటం, శాంతి, సమాధానం, సంతోషం, సమృద్ధి, సంతృప్తి ఇటువంటి ఏమీ కూడా లేకపోవటం, నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతోషము లేకపోవటం, అటువంటి దాసత్వంలో ఉంటున్నప్పుడు మరి ఎవరు స్వతంత్రులుగా చేశారు, ఎవరు విమోచించారు అంటే మనకు 4వ వచనంలో మీరు దాసులై ఉన్నారు అని 3వ వచనం చెప్పాడు. అయితే దేవునికి స్తోత్రం. అయితే అనే మాట అంటే ఏం జరిగింది? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అనే మాట. దేవునికి స్తోత్రం. 6వ వచనంలో 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అనే మాట. అంటే దాసుడవు కావు, కుమారుడవే అంటే స్వాతంత్రత వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటానికి 4, 5, 6 వచనాల్లో కొన్ని మాటలు చెప్పాడు. ఏం జరిగింది అంటే కాలము సంపూర్ణమైనప్పుడు అనేటువంటి మాట దేవునికి నీ పట్ల, నా పట్ల, మానవాళి పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక కాలం ఉంది. ఆ కాలము ఏ సమయానికి ఏమి జరగాలో దేవుడు తన చిత్తానుసారంగా జరిగించుకుంటూ వస్తున్నాడు. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఆ ఏది జరగాలో అది జరగవలసినటువంటి సమయము వచ్చినప్పుడు అనే మాట. దేవునికి స్తోత్రం. నీ పట్ల, నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాట దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే అర్థాన్ని తెలియజేస్తుంది.
ఏం జరిగింది? దేవుడు తన కుమారుని పంపెను అనే మాట. దేవుడు తన కుమారుని పంపెను అనే మాటలో మనకు దేవుని యొక్క ప్రేమ అర్థమవుతుంది. దేవుని ప్రణాళిక కాలమును బట్టి దేవుడు తన కుమారుని పంపెను అనే మాటలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే ఆయనను అనుగ్రహించటంలో దేవుని యొక్క ప్రేమ మనకు కనపడుతుంది అని జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు తన కుమారుని పంపెను. మూడవది, ఆయన స్త్రీయందు పుట్టి. ఏ కుమారుడు తండ్రితో సమానంగా ఉంటూ ఉన్నాడో, ఆయన దేవుడిగా ఉంటూ ఉన్నాడో, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటూ ఉన్నాడు, సర్వాధికారి సర్వశక్తిమంతుడుగా సృష్టికర్తగా ఆ మహిమలో ఉన్నటువంటి ఆ కుమారుడు దేవుడు ఆయన స్త్రీయందు పుట్టాడు అనేటువంటి మాట ఆయన యొక్క తగ్గింపును, ఆయన యొక్క పరిశుద్ధ జన్మను తెలియచేస్తూ ఉంది. బైబిల్లో రాయబడి ఉంది, మీరు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనకుండా తన్ను తాను దాసునిగా రిక్తునిగా చేసుకున్నాడు అన్నాడు. ఆయన తన మహిమను వీడి ఒక స్త్రీయందు పుట్టటము అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపును, ఆయన యొక్క విధేయతను, ఇంకా చెప్పాలి అంటే ఆయన యొక్క పరిశుద్ధతను మనకు తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు స్వాతంత్రం ఇచ్చాడు. ఎట్లా? 1 దేవుని ప్రణాళిక, 2 దేవుని యొక్క ప్రేమ, 3 యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు, పరిశుద్ధమైనటువంటి జన్మ, 4వది మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యను. 4వది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత. ఆనాడు ధర్మశాస్త్రము ఒక పాపి ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము, పాపమునకు శిక్ష ఉంది. ఎవరైతే తప్పు చేశారో వారు శిక్షను అనుభవించాలి. మరి లోకమంతా కూడా శిక్ష కింద ఉంటుండగా మరి అందరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేక నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావటం మాత్రమే కాదు, ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపము లేకుండా ఆయన జీవించాడు. ధర్మశాస్త్రమునకు లోబడినవాడు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయతను, ఆయన యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ధర్మశాస్త్రము వలన శిక్షకు పాత్రులై ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు లోబట్టు వలన ఆయన ఏం చేశాడు అంటే విమోచించాడు, విడుదల కలుగు చేశాడు. విమోచించటం అంటే వెల చెల్లించటం. ఒక వ్యక్తి దాసుడిగా ఉన్నాడు, ఎవరో ఒకరు వెల చెల్లించాలి. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అంటే ఆనాడు ఉన్నటువంటి ఈ స్వాతంత్ర సమర యోధులు యొక్క మహానుభావులు, మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క త్యాగం, వారు వెల చెల్లించారు, తమ జీవితాలను త్యాగం చేశారు, పోరాడారు. తద్వారా ఈనాడు మనము స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇదే సమయంలో ఈ యొక్క దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలను యేసుక్రీస్తు ప్రభువారు విమోచించడానికి ఆయన లోబడ్డాడు, ఆయన త్యాగం చేశాడు, ఆయన మరణించాడు, ఆ శిక్షను ఆయన అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము చాలా ఘోరమైనటువంటి మరణం. ఆయన తన పాపం కొరకు కాదు, లోక పాపముల కొరకు ఒక ప్రాయశ్చిత్తంగా, ఒక విమోచనకు వెలగా ఆ తీర్పును ఆయన అనుభవించాడు అనే మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అనే మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే మాట మనకు తెలియజేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ఈ 4 పనులు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత, ఆ శిలువ మరణము ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారి నుంచి ఏముందంటే నీవిక దాసుడవు కావు, కుమారుడవే అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఇక్కడ మనము మీరు కుమారులై ఉన్నందున, స్వతంత్రులై ఉన్నందున, కాబట్టి దేవుణ్ణి నాయనా, తండ్రి, అప్ప అని పిలుస్తున్నాము.
దేవుడు తన ఆత్మను మన హృదయములోనికి పంపాడు అనే మాట ఉంది. ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప తగ్గింపు, ఎంత గొప్ప త్యాగం. కేవలము మానవాళిని దాసత్వం నుండి తప్పించడానికి, విడిపించడానికి, విమోచించడానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ లోకంలో పాపం యొక్క దాసత్వం నుండి విడిపించగలడు. ఆయన మాత్రమే మానవాళి పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, విమోచన వెల చెల్లించాడు. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, నీ పాప దాసత్వం నుంచి, లోక సంబంధమైనటువంటి మూలపాఠాల నుండి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉంటే మీరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీ పాపములు క్షమిస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. నువ్వు ఇంక దాసుడవు కాదు, స్వతంత్రుడవే, నీవు నా కుమారుడవు, నీ మా కుమార్తెవు అని దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, దేవా నేను పాపినయ్యా, ఇదిగో ఈ దాసత్వంలో ఉన్నాను, నా కొరకు నీవు మరణించావు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నా పాపము క్షమించండి అని పశ్చాత్తాపంతో ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారు మరణములో నుండి జీవములోనికి, దాసత్వంలో నుండి స్వతంత్రతలోనికి, వారు అంధకారంలో నుండి వెలుగులోనికి వారు దాటుతారు. అది నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్ర్యం, అంతరంగ స్వేచ్ఛ. పాపము నుండి విముక్తి, పాపం యొక్క శిక్ష నుండి విడిపించబడతారు. వారు స్వతంత్రులు అనే మాట ఉపయోగించాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి స్వతంత్రులుగా ఉన్నారో, ఇక్కడ ఏమన్నాడు అంటే, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొడకుడి అన్నాడు. ఆ దాస్యం అనేది ఒక కాడి లాంటిది. అది నీ మీద పెత్తనం చేసి తన ఇష్టానుసారంగా నిన్ను ఆడిస్తుంది. కాబట్టి మీరు యేసుక్రీస్తు ప్రభువారిలో స్థిరంగా నిలవండి, ఈ స్వాతంత్ర్యంలో స్థిరంగా నిలవండి. దేవుడు మీకు చక్కని స్థితిని ఇచ్చాడు, విడుదల కలుగజేశాడు. కాబట్టి మరలా మీరు వెనక్కి వెళ్లకుండా ఈ స్వాతంత్ర్యంలో నిలవండి, స్థిరముగా నిలవండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇంకో మాట ఏమన్నాడు అంటే 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. దేవుడు మనల్ని పిలిచింది ఏదో బానిసలుగా ఉంటానుకో, ఈ అలవాటు ఆచారాలు రకరకాల వాటి మధ్య నలిగిపోవటానికో, ఏదో పెద్ద బండ మన మీద పెట్టి చేయడానికి కాదండి. దేవుడు చాలా స్వేచ్ఛగా, ఆయన ఏ విధంగా దేవుడు స్వేచ్ఛగా ఉంటాడో అటువంటి స్వేచ్ఛగా మనం కూడా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. సహోదరులారా అంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. ఏమన్నాడు? మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి అన్నాడు. ఈ స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు అంటేంది? నా ఇష్టానుసారంగా నా శరీరాన్ని పాడు చేసుకోవడానికి, నా ఇష్టానుసారంగా జీవించడానికి, ఒక బాధ్యత లేకుండా, జవాబుదారితనం లేకుండా విచ్చలవిడిగా జీవించడానికి దేవుడు స్వాతంత్ర్యం లేదు. కాబట్టి మీరు వాటి కొరకు ఈ స్వాతంత్రాన్ని వాడుకోవద్దు. కానీ హేతు చేసుకొనక, అంటే మళ్ళా న్యాయము, అక్రమము, మళ్ళా అంతరంగ దాసత్వము, ఒకరినొకరు దోచుకోవటము, తర్వాత ఈ యొక్క లంచగొండి తనము, ఈ యొక్క రకరకాల వివక్షలతో మీరు మరలా ఆ శరీర క్రియలకు హేతు చేసుకొని ఒక ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులై ఉండండి అన్నాడు. ఒకరినొకరు దాసులై ఉండండి అంటే ప్రేమ చేత ఒకరినొకరు ప్రోత్సహించుకోనండి, ధైర్యపరచుకోనండి, సహాయం చేసుకోనండి, ప్రణాళిక చేసుకోనండి, అందరూ సంతోషంగా స్వేచ్ఛగా జీవించండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా, దుర్వినియోగం చేసుకోకుండా మన యొక్క దేశం యొక్క సార్వభౌమాధికారం కొరకు, దేశం యొక్క అభివృద్ధి కొరకు రకరకాల ప్రణాళికలతో, రకరకమైనటువంటి ఒక డెవలప్మెంట్ సాంకేతికతతో ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఇక్కడ పాప దాసత్వం నుంచి విడిపించబడిన వారు ఈ యొక్క మరలా తిరిగి
ఆ శరీర క్రియలు అన్నాడు. ఏమిటి ఆ శరీర క్రియలు అంటే కింద చెప్పాడు. ఏంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలలతో కూడిన ఆటలు, వీటి కొరకు ఉపయోగించుకోకుండా ప్రేమ కలిగి ఒకరినొకడు దాసులై ఉండండి. అది ప్రేమ కలిగి అంటే ఎట్లా? ఆత్మఫలం, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహంతో ఒకరి పట్ల ఒకరు మనము ప్రేమ కలిగి ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవునికి స్తోత్రం. దేశమంతా కూడా ఈ ప్రత్యేకమైన దినాల్లో స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనం కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆ పరలోక సంబంధమైన పాపము నుండి ఇచ్చేటువంటి విడుదల నుంచి మనము స్వతంత్రులం అవుదాము. ప్రభుని నమ్మని వారు ప్రభుని నమ్మండి. నమ్మిన వారు ఏం చేయాలి అంటే, ఒకటి, ఈ స్వాతంత్ర్యంలో స్థిరముగా నిలవాలి. మరలా వెనక్కు వెళ్లకుండా ఉండాలి. శారీరకులకు హేతు చేసుకోనకుండా ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, తద్వారా నిజమైన స్వాతంత్ర్యము, నిజమైన ఆనందము, స్వేచ్ఛ అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.